అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇది. సో ఎవరైతే బ్యాడ్జ్ లైసెన్స్ కలిగి ఉండి లేదా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఒక 3-4 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండి ఈ ఫీల్డ్లో డ్రైవింగ్లో పెద్ద పెద్ద ట్రక్స్ ఎవరైతే నడిపించగలరో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ సందడి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మరి ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈరోజు చెప్పబోయే ఈ జాబ్ లిస్ట్ అనేది 2 కేటగిరీస్. ఆ కేటగిరీస్ మరేవో కాదు, డ్రైవర్స్, హెవీ డ్రైవర్స్ అండ్ ల్యాషింగ్ వర్క్స్. ఇవి ఏ దేశంలో ఉన్నాయి అంటే సింగపూర్ దేశంలో ఈ జాబ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇది. సో ఎవరైతే బ్యాడ్జ్ లైసెన్స్ కలిగి ఉండి లేదా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఒక 3-4 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండి ఈ ఫీల్డ్లో డ్రైవింగ్లో పెద్ద పెద్ద ట్రక్స్ ఎవరైతే నడిపించగలరో వారికి మాత్రమే అవకాశం ఈ డ్రైవింగ్లో. సో ఈ కంపెనీ అనేది సింగపూర్లో ఒక రెప్యూటెడ్ కంపెనీ, గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ ఫ్రెండ్స్. సో ఈ కంపెనీలో చాలా వేకెన్సీస్ పడుతూ ఉంటాయి ప్రతి సంవత్సరము. సో ఈ సంవత్సరం అదేవిధంగా వాళ్ళు రిక్వైర్మెంట్ మొదలు పెట్టారు. సో అర్జెంట్ వేకెన్సీస్ ఇవి. ఒక 2 months ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ 2 months అంటే మ్యాక్సిమం ఫిబ్రవరి, మార్చ్లో మీరు సింగపూర్లో ల్యాండ్ అయిపోయి మీ జీతాన్ని మీరు ఎర్న్ చేయడం మొదలు పెట్టచ్చు. కాకపోతే దీనికి అర్హతలు ఉన్నాయి. సో 23 years నుంచి 32 years లోపు ఉండాలి. ఫిజిక్స్గా హైట్ పరంగా చూసినట్లయితే 168 centimeters ఉండాలి. వెయిట్ వచ్చేసి 60 నుంచి 80 kgs ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, 60 నుంచి 80 kgల మధ్యలోనే ఉండాలి. సో హైట్ వచ్చేసి 168 centimeters ఉండాలి. సో వారికి ఇంగ్లీష్ రీడింగ్, రైటింగ్ రావాలి, చదవగలగాలి, ఇంగ్లీషు మాట్లాడగలగాలి, అదేవిధంగా రాయగలగాలి కూడా డ్రైవర్ పొజిషన్స్కి ఇది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ క్రైటీరియా ఎవరికైతే ఉందో వారు ప్రయాణ సందడిని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ లేకుండా మీకు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. ట్రైనింగ్ కూడా దీంట్లో ఉంటుంది, 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఆ సెలెక్ట్ అయిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ పేమెంట్ డీటెయిల్స్ కోసం ఆఫీస్కి విజిట్ అవ్వండి. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఫ్రెండ్స్ హబ్సిగూడ మెట్రో స్టేషన్, హైదరాబాద్. డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది, అదేవిధంగా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ సింగపూర్ మీద ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మా ఆఫీస్కి కాల్ చేసి అడగచ్చు. బట్ ఆఫీస్ టైంలోనే చేయండి ఫ్రెండ్స్. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో నైట్ 11-12కి కాల్స్ వస్తున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 11-12కి వచ్చిన కాల్స్ ఎటువంటి వాటికి పిక్ చేయబడవు, ఆన్సర్ చేయబడదు. సో ఆఫీస్ టైంలో మీరు కాంటాక్ట్ చేయండి. ఆఫీస్ టైం వచ్చేసి 10 AM నుంచి ఈవినింగ్ 5 PM. ఆ లోపు వచ్చిన కాల్స్కి రెస్పాన్స్ అవుతూ ఉంటారు మా స్టాఫ్. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఎవరైతే మీరు సింగపూర్ వెళ్ళాలని, సింగపూర్ డాలర్ సంపాదన చేయాలని ఆశ ఉన్నారో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రయాణ సందడిని అప్రోచ్ అవ్వండి. ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ తీసుకోకుండానే మీకు ప్రాసెస్ చేసి పెడతాము. సెలెక్ట్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది ఫీజ్ డీటెయిల్స్ అనేది మీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక గొప్ప అవకాశం మీకు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే హెవీ లైసెన్స్, బ్యాడ్జ్ లైసెన్స్ కలిగి ఉన్నారో వారికి మాత్రం ఇది అవకాశం. అదేవిధంగా ఈ డ్రైవర్స్తో పాటు ల్యాషింగ్ వర్క్స్ ఉన్నాయి. ల్యాషింగ్ వర్క్స్ అంటే నేను క్లిప్ పెడతాను. ఆ క్లిప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అది చూసుకోండి. సో ఎలా వర్క్ చేయాలి, కంటైనర్ మీద లాకింగ్ సిస్టమ్ చేయాల్సి ఉంటుంది. అంటే షిప్లలో కంటైనర్స్ వస్తాయి. సో వాటిని లాక్ చేయడం, అన్లాక్ చేయడం అనేది ఈ ల్యాషింగ్ వర్క్స్ ఉంటుంది. కొద్దిగా హార్డ్ వర్కే ఉంటుంది. ఇది పర్ డే వచ్చేసి 8 hours. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే షిఫ్ట్స్ ఉంటాయి, రాత్రి పగలు షిఫ్ట్స్ ఉంటాయి. సో దీనికి ఓటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఓటీ అనేది ఇమ్మీడియట్గా ఇవ్వరు. ఓటీ అనేది మీకు 3 months తర్వాత, ఒక 3 నెలలు అయిన తర్వాత మీకు ఓటీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అకామిడేషన్ ఫ్రీ ఇస్తారు ఫ్రెండ్స్. ఫుడ్ అనేది వాళ్ళు చేస్తారు, బట్ దానికి ఛార్జ్ కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. యావరేజ్ శాలరీ వచ్చేసి 1400 SGD, సింగపూర్ డాలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇండియాలో చూసినట్లయితే ఇంచుమించు 80,000 చిల్లర నుంచి 80,000 పైనుంచి 90,000 లోపు ఉంటుంది ఇది.
సో దీనికి మీకు ఒక 20,000 ఖర్చు పోను, ఒక 70,000 అయితే మీరు ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది. 60 నుంచి 70,000 మీరు ఇంటికి పంపించవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకు అంటే ఇది గత 2 సంవత్సరాలుగా పనిచేసి రిటర్న్ వచ్చారు. ఈ కరీంనగర్ జగిత్యాలకు చెందిన ఈ ప్రాంత వాసులు ప్రజలు కొంతకాలంగా ఈ కంపెనీలోనే పనిచేశారు. ఒక 1 year 2 years వర్క్ చేసి వాళ్ళ కొన్ని సమస్యల వల్ల ఇంటికి వస్తూ ఉంటారు రిటర్న్. సో మళ్ళీ వెళ్ళాలని వాళ్ళు ఆశపడతారు అదే కంపెనీకి. కానీ ఆ కంపెనీ వన్స్ ఆ కంపెనీలో పనిచేసి రిటర్న్ వస్తే మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళని తీసుకోదు. సో కాబట్టి ఫ్రెషర్స్కి అవకాశం ఇస్తూ ఉంటుంది. సో ఇది ఒక గొప్ప అవకాశం ఫ్రెండ్స్. సో మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు మీ యొక్క విజన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు సింగపూర్ డాలర్స్ని. ఓకేనా? ఇంకేమన్నా మీరు ఈ సింగపూర్ జాబ్స్ మీద ఎటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఫ్రెండ్స్ మీరు కాల్ చేసి ఆఫీస్ని అడగచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గాయస్. స్టే ట్యూన్. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ టైం షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. స్టే ట్యూన్.